రండి రండి. నమస్కారం. వాణి వాణి ఏ వాణి వస్తురా. వాళ్ళు వచ్చేసారు. మీరు రావడం లేదా? పిల్లలు ట్యూషన్లో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నీ కార్ పంపిస్తాను. అదేవి సార్ వెళ్ళిపోతున్నారా? ఇక్కడ వరకు వచ్చి మా బాబుని ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది. లోపలికి వచ్చి మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి సార్. పోనీ మీరు కూడా రండి. రండి సార్ రండి. డ్రైవర్ అయ్యా, పిల్లలు దింపేసి డ్యూటీ వచ్చి. అలాగే తీసుకోండి. రండి రండి. మా బాబు పుట్టినరోజుకి అసలు కళ మీతోనే వచ్చింది. బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసుని పెట్టుకున్నాం. పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబుని ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది. రండి సార్. అలా కూర్చోండి. ఏమండి ఏమండి ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? సార్ కూర్చోండి సార్. థ్యాంక్స్ అమ్మా. తమ్ముడు రారా? అదేమిటి సోఫాలో కూర్చోకుండా వెనక్కి కూర్చున్నారు? అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా, వాళ్ళు ముందుకు వస్తారు? పర్వాలేదు, కాసేపే కదా. పిల్లని చూపించావా? లేదండి, వాళ్ళు ఇప్పుడేమిటి అప్పుడేమిటి? ఈ లోపు నువ్వు మాటలో పడి మర్చిపోతే అసలే మతిమరు మనిషి. అవతల వాడు 1కి వెళ్ళాడు 2కి వెళ్ళాడు, చూడు సర్దు బాగు చేయి. తను సర్దుతుంది, మీరు వెళ్ళండి. సురేఖ్ గారు రండి. బయట అంతా పిచ్చ పిచ్చగా చెప్పుకుంటున్నారేమిటి? మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని, ఆయన మీరు బయటికి పంపించేశారని. ఇందులో ఎంత రేజు ఉంది? మీరేమైనా అనుకోండి సార్, ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్లెస్ గా ఉంటుంది ఏమిటి కాదమ్మా, ఉంది. ఆ పెప్ప లేదు, ఆ కిక్కు లేదు, ఆ రితం లేదు, ఆ మెలోడీ లేదు. ఇదిగో నేనే స్వయంగా ఆయన సంగీత బాధితుణ్ణి. ఆయన అన్నగారు లేకుండా ఆయన ఒక్కరే స్వయంగా నా చిత్రానికి సంగీతం సమకూర్చారు. పాటలు వచ్చినప్పుడల్లా జనం వెళ్ళిపోతుంటే 5 రోజులు కూడా ఆడలేదు చిత్రం. ఎలా ఆడుతుందండి? 2 చక్రాలతో నడవలసిన బండికి 1 చక్రం ఉంటే ఏమవుతుంది? మరి అదే జరిగింది ఇక్కడ. లేచారేమిటి? ఏమండో యాతా వాతా తేలింది ఏమిటంటే, మీ అన్నయ్య గారు లేకుండా మీరు కట్టే పాటలు జనరంజకంగా లేవు లేవు. ఇప్పుడు ఎందుకు అవన్నీ? వాళ్ళు మన ఇంటికి గౌరవంతో వచ్చిన అతిథులు. నేను మాట్లాడుతుంటే మధ్యలో నా బుజ్జి కంటే. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, మీ అన్నయ్య గారు ఎక్కడున్నా సరే ఇక్కడ పిలిపించుకుని మీరిద్దరూ కలిసి మళ్ళీ పాటలు కట్టండి. అప్పుడు చూడండి, ఆరిపోయిన దీపం మళ్ళీ వెలుగుతుంది. మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి.